ముందుగా అందరికీ నమస్కారం. సో గౌరవనీయులు హాలీ గారికి అదేవిధంగా సార్కి మరొకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్టార్టింగ్లో నేను మిమిక్రీ చేశాను, ఎంతమందికి నచ్చిందండి ఒకసారి థ్యాంక్ యూ. సో ఈరోజు హాలీ గారి ముందు కూడా ఆయన చూస్తూ పెరిగిన వాళ్ళం, ఇంకా పెరుగుతున్న వాళ్ళం. సో ఆయన ముందు చేయాలి. నేను ఒక వాయిస్ చేస్తా, వాయిస్ ఎవరితో గుర్తుపడతారేమో చూద్దాం. ట్రెండీగా కొంతమంది వాయిసెస్ బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు, చావబోయే ముందు కూడా గల్లుమని నువ్వేలా జోకిస్తున్నావే, యువర్ రియల్లీ గాడ్ గిఫ్టెడ్ ఎ చైల్డ్. ఏ ఎవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు, ఆ ఏడిపోతే ఎరైటీగా ఉందే. డ్యూట్ నువ్వు ఏడ్చావా? చిట్ తల్లి నువ్వే మహా మహా మహాపవిత్రమమ్మ, ఇది తినడానికి ఇదిగోండి యువకులు ఇంకా వేయ్ ఇంకా వేయ్ ఇంకా వేయ్ అంటుంటారు. మనం తినే దానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలి. మరి ఇలా ఉంటే ఇంకా చాలా వాయిసెస్ మీ అందరి కోసం ఇమిటేషన్ చేయొచ్చు చేసుకుందాము. అంతకన్నా ముందు మా ఆనంద్ గారికి కూడా చిన్న ఫిల్ స్టేషన్. సో మన గెస్ట్ల మధ్యలో క్లాప్స్ అండి ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ ఆనంద్ గారు. ఆనంద్, ఆల్ ది బెస్ట్. చాలా బాగా చేసావు. చిన్నప్పుడు ఆలీ గారిని చూసినట్టే ఉంది నాకైతే. ఎస్, చిన్నప్పుడు ఇలా స్టేజ్ మీద చేస్తున్నప్పుడు, నాకు మిమిక్రీ చేస్తున్నప్పుడు చాలామంది ఆ రోజుల్లో 5 రూపాయలు 10 రూపాయలు గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు. సో ఇప్పటి వరకు మీ అందరినీ ఎంతో అలరించాడు. సో పిల్లలందరూ పెద్దలందరూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారు మన ఆనంద్ గారి కామెడీతో. సో థ్యాంక్ యూ ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆలీ గారు అలా నడిచొస్తుంటే ఎంతమంది చూశారు? అబ్బా, ఇంకొంతమంది కనిపించలేదు మీరు కదా. ఎలా చూస్తున్నారు ఎందుకంటే తెలుసా? ఇక్కడ ఆలీ గారు నడిచి వస్తే ఎంతమంది చూశారు, ఆలీ గారు నుంచుంటే ఎంతమంది చూశారు, ఆలీ గారు చేతి ఎంతమంది చూశారు అనేది చెప్తున్నారు. అందుకే అవన్నీ కాకుండా ఆలీ గారు ఇంకొంచెం ఫన్ యాడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ అందరితో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు నాకు బాగా తెలుసురా నాయనా. శ్రీనివాస్ గారు నీకు బాగా తెలుసా? నీకు ఎలా తెలుసురా? చెప్పేమంటావా? ఆయన నేను ఒకటే బిజినెస్ చేస్తాం. ఆయన నువ్వు ఒకటే బిజినెస్ చేస్తారా? ఎందుకే ఏం బిజినెస్ చేస్తావురా? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అరే పద్ధతిగా మాట్లాడు, అర్థమవుతుందా?